ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు హాజరు కాలేకపోతున్నా. రేపు ఆపరేషన్ సింధూర్పై చర్చ కారణంగా వెళ్లలేకపోతున్నట్టు బండి సంజయ్ వెల్లడి. త్వరలోనే తేదీని తెలియజేస్తానన్న కేంద్ర మంత్రి. నేటితో ముగియనున్న మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఏసీబీ కస్టడీ. అక్రమాస్తులపై 4 రోజుల పాటు సుదీర్ఘ విచారణ. ఇవాళ కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు అధికారుల ప్రయత్నం. అక్రమ ఆదాయంపై ప్రశ్నలకు సమాధానాలు దాటేస్తున్న మురళీధర్రావు. సికింద్రాబాద్ ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. డబ్బులు ఎరచూపి వీర్యకణాలు సేకరిస్తున్న క్లినిక్ నిర్వాహకులు. ఫోన్ వీడియోలు చూపించి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్న సిబ్బంది. క్లినిక్లోని పలువురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరా. కీలక విషయాలు గుర్తించిన పోలీసులు. 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు నిర్వహించిన డాక్టర్ నమ్రత. వ్యాపార అభివృద్ధి కోసం పూజలు. మన్ కీ బాత్లో జాతీయ చేనేత దినోత్సవంపై మాట్లాడిన మోడీ. 1905 ఆగస్టు 7న కొత్త విప్లవం ప్రారంభమైందన్న ప్రధాని. నెల్లూరులో మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్. ఉరితాళ్లతో నిరసన తెలిపిన కార్మికులు. భద్రాద్రి జిల్లాలో వృద్ధురాలిపై అత్యాచార యత్నం. నిందితుడు అరెస్ట్. భిక్షాటన చేసే వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించిన శంకర్. సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 గంటల్లో శంకర్ను పట్టుకున్న పోలీసులు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి కొనసాగుతున్న వరద. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఏపీ తెలంగాణ బార్డర్లో అధికారుల తనిఖీలు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీశైలం బ్రిడ్జ్ పరిశీలన. ప్రాజెక్టు కదలికలతో పరిశీలించిన అధికారులు. పిల్లర్లు వీక్ అయినట్టు, మెయింటెనెన్స్ సరిగా లేనట్టు గుర్తింపు. ఫుట్పాత్ ప్రాంతం దెబ్బతిన్నట్టు గుర్తించిన టీం. జూరాలకు కొనసాగుతున్న వరద. 8 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 74,284 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 73,867 క్యూసెక్కులు. ఢిల్లీలోని యమునా నదికి భారీగా వరద. నిండుకుండను తలపిస్తున్న రివర్.